వీకోట మండలంలో ఎమ్మెల్యే వెంకటగౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీకి చెందిన సుమారు 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీకోట మండలంలోని భోయచినగనపల్లి పంచాయతీకి సంబంధించిన సుమారు 40 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే వెంకటగౌడ ఆహ్వానించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కాళ్లుగా జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మరోసారి సీఎంగా గెలిపించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీలో వసంత్ కుమార్, ఆదిమూర్తి, మునిరాజు, శోభన్ బాబు, జానకిరాం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు, అక్క, చెల్లెమ్మ అందరూ విచ్చేశారు. మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నా. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసమే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి దాదాపు ఆ పార్టీ కోసం కృషి చేస్తూ వచ్చినటువంటి పెద్ద పెద్ద కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వసంత విక్రమ్ కుమార్ గారు, ఎం మున్రాజు గారు, అదేవిధంగా శోభన్ బాబు గారు, మున్స్వామి గారు, కృష్ణమూర్తి గారు, శంకరప్ప గారు, శ్రీరాములు, చిన్నమ్మ, నాగరాజు, చంద్రబాబు, కిట్టప్ప, సులోచనమ్మ, లక్ష్మమ్మ, మునమ్మ, అదేవిధంగా గుణశేఖరు, వాళ్ళ కుటుంబీకులు, నాగేషు అందరూ కూడా ఈరోజు రాజేష్ ఎవరైతే ఈ పార్టీలో జగనన్న పరిపాలన నచ్చి మరీ ముఖ్యంగా గోయలేదని ఆయన అరుస్తా ఉన్నాడు. గోవింద్ రాజు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా పాలు టి మునిరత్నమ్మ అన్న గారు, జానకిరామ్ గారు, అదేవిధంగా వెంకటేష్, ఆర్ముగం, గోవిందరాజు, శివప్ప, కృష్ణమూర్తి, మణి, దాదాపు వెంకటస్వామి గారు, సీనప్ప, లోకనాథ్ రెడ్డి గారు, అప్పాలి గారు, మా జనసేనలో చేరిన మన కుప్పస్వామి కొడుకు, నా కొడుకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరూ కూడా దాదాపు 40 కుటుంబాలు 40 కుటుంబాలు ఈరోజు కేవలం ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మాకేమీ మంచి చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామానికి మంచి జరిగిందని స్వచ్ఛందంగా ఏదైతే ఈరోజు పార్టీలో చేరారో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఈరోజు జాయిన్ అయ్యారు. మిమ్మల్ని అందరినీ కూడా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సభాముఖంగా ఈ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల సమక్షంలో మీ నడి ఊర్లో నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను గతంలో ఎమ్మెల్యే కాకముందు కూడా మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి గడపకు వచ్చాను. ఆ రోజు మీరు పడినటువంటి కష్టాలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. స్థానికంగా ఉన్నటువంటి అప్పట్లో నాయకులు కానీ ఎవరు కూడా. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంతసేపు నారాయణ స్వామి గారు చెప్పారు. అక్క నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా తల్లి, దాదాపు 40 సంవత్సరాలుగా టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏమక్కా నేను అడుగుతాను. నా జీవితం కూడా అలాంటిది. నేను ఇందులో ఎందుకు వచ్చినానంటే నాకు పనులు జరగలేదు. ఏ ఒక పని అయినా కానీ నాకు జరగలేదు. కానీ మన జగనన్న మన బిడ్డలకి సంవత్సరానికి చదువులకి ఏం కావాలో చూసినాడు. మేము సాధనలే సంవత్సరానికి వేసినాడు.
చూడి ఎవరు కానీ ఆ మాత్రం చేయరు. చెప్పిన మాత్రం నెరవేర్చుకున్నాడు జగనన్న. అందుకోసమే నాకు అమ్మానమైంది. అందుకోసం చేసినా నాకు ఎవరైనా అనుకోని ఏమని అనుకోని నేను మాత్రం ఎవరికి భయపడను. నేనేమనుకుంటే అదే చేస్తా. మనల్ని ఇప్పుడు కాపాడలే కాబట్టి ఎవరు మన ఇప్పుడు ఆపు పోటీ చేస్తాడే వాళ్ళే మన దేవుళ్ళు మన భావించుకోవాలా. అందుకోసమే నేను ఈ రోజు కండలా కప్పుకొని గ్రేట్గా నేను నిలబడిగా ఒకే మాట ఈసారి పెట్టి జై జగన్, జై వెంకటగౌడ గారికి. గౌరవనీయులైన ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే వెంకటగౌడ గారికి మరియు గోపిరెడ్డి అన్న గారికి మరియు ఇక్కడ పిఎన్కే నాగన్న గారికి మరియు మన ఎంపీపీ యువరాజ్ ఎంపీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరియు ఇక్కడ సభా వేదిక ముందుగా అలంకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు వర్షాల వాళ్ళు కురిపించినారు కాబట్టి ఈ పార్టీలో చేరాల్సింది. అందువల్లే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 123 సీట్లు కాకుండా 175 సీట్లు వచ్చేవాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎన్నుకొని మన ఎమ్మెల్యే వెంకటగౌడ గారిని పలమనేరు శాసనసభ్యులుగా ఎన్నుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇంకైతే నా చిన్న జై జగన్. మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన ఎంపీ గారికి ఇక్కడ ఇంకోటి నుంచి వచ్చిన మండల అధ్యక్షుడికి మండల నాయకులకి మన గోపన్నకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇదే విధంగా ఇప్పుడు ఏమనగా ఇక్కడ మా కుటుంబానికి మాకు మంచి జరిగింది కాబట్టి మేము పార్టీ మారుతున్నాము. 40 ఏళ్ళుగా మేము ట్రైనింగ్లో ఉన్నాము. మాకు ఈ పార్టీ వచ్చిన తర్వాత మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి మేము పార్టీ మారుతున్నాము చెప్తున్నాము. అదేవిధంగా మీకు మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓటు వేయండి. మన నాయకత్వం వర్ధిల్లాలి. జై వెంకటగౌడకి, జై యువరాజుకి, జై జగన్. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.